ఏమున్నది అసాధ్యమైనది ఏమున్నది అసాధ్యమైనది ఏమున్నది అసాధ్యమైనది ఏమున్నది యోగా అందరం పాడదాం చప్పట్లు కొడుతూ యేసయ్యా ఆత్మీయ ప్రగతి ఆదినామా నీవే కదా ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా నీవే కదా ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా నీవార సాధ్యముగై కాజయము కోరింది నీవేనని అత్యున్నతమైన సింహాసనమును నాకి చుటలో నీకు నీవార సాధ్యముగై నా జయము కోరింది నీవేనని అత్యున్నతమైన సింహాసనములో నాకి చుటలో నీకు అసాధ్యమైనది ఏమున్నది అసాధ్యమైనది అసాధ్యమైనది ఏమున్నది అసాధ్యమైనది ఏమున్నది యోగా స్తుతి గోత్రపు యేసయ్యా నా ఆత్మీయ ప్రగతి స్వాధీనమా నీవే కదా ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా నీవే కదా ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా నీ ప్రజల నెమ్మది రాజాక మార్చింది నీవేనని ప్రథమా బలముగా ఆత్మపరచిన నీకు పాడదాం అందరం నీ నీతి కిరణాలకై నా దిక్కు దిశలన్నీ నీవేనని అనతి కాలాన ప్రథమా బలముగా ఆత్మపరచిన నీకు అసాధ్యమైనది ఏమున్నది అసాధ్యమైనది ఏమున్నది అసాధ్యమైనది ఏమున్నది అసాధ్యమైనది ఏమున్నది అసాధ్యమైనది ఏమున్నది
స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా నీవే కదా నా ఆరాధనా నీవే కదా నా ఆరాధనా ఆరాధనా స్తుతి 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 ఆరాధనా
స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన బశవతర ఆరాధన స్తుతి ఆరాధన 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 స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన సన్నిధిలో కూడినట్టుగా కృపనిచ్చిన వాడా స్తోత్రాలు. ప్రారంభ ప్రార్థన ద్వారా, పాటల ద్వారా, సజీవ సాక్ష్యాల ద్వారా మీరు మీ నామానికి మహిమ తెచ్చుకున్నందుకు స్తోత్రాలు. యేసయ్యా మీకు స్తోత్రాలు. ఆరాధనలో మాతో మీరుండి మమ్మల్ని దుబ్బి నీటి వాకులకు ఆశించినట్లుగా మేమందరం నీ వైపు తీసి నీ మాటల కోసమై ఎదురు చూస్తుండగా మా పట్ల మీరు సంకల్పించిన ఉద్దేశాలను నెరవేర్చబడి నిమిత్తమై సరిచేయబడినట్టుగా జీవించినట్టుగా మా కోసమై దాచిపెట్టిన జీవవాక్కులను ప్రత్యక్షపరచు నిమిత్తమై కృప చూపించి మాట్లాడే దేవుడిగా మాతో మీరు మాట్లాడుతున్నప్పుడు నీ మాటలకు లోబడడానికి, నీ మాటలకు వ్యతిరేకమైన ప్రతి ఒక్కరికి అర్హత దయచేయమని మా ముందున్న సమయాన్ని మీ చేతులకు అప్పగి. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. దయచేసి అందరం కూర్చుందాం. హరిబాబు రాలేదు కదా, దాదాపు 2 పిల్లలు ఉన్నారు. భాస్కర్ హాస్పిటల్లో ఉద్యోగానికి వెళ్ళిపోయి ఇక కనబడలేదు, ఇంటికి రాలేదు. గత వారం రోజులుగా కుటుంబం ప్రయాసపడి అన్ని ప్రాంతాలు తిరుగుతూ వెతుకుతున్నారు, కానీ ఎక్కడ జాడలేదు. మనమందరం దేవుడు ఎక్కడున్నా క్షేమంగా హరిబాబును తీసుకొని వచ్చినట్లుగా, అదేవిధంగా ఈ దినం నుండి జరగబోతున్న ఉపవాస ప్రార్థన కూడికలను దేవుడి నామానికి మహిమకరంగా ఈ 50 రోజులు ఆయన చిత్తానుసారంగా మహిమకరంగా జరిగించలాగున ఉన్నతమైన ఊహించిన అద్భుత కార్యాలు చాలా మంది పట్ల, అందరి పట్ల జరిగించలాగున మనందరము ఒక చిన్న ప్రార్థన చేద్దాం. హల్లెలూయా 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 హల్లెలూయా. యేసయ్యా మీకు స్తోత్రాలు. అందరం కళ్ళు మూసుకొని ఒక చిన్న ప్రార్థన చేద్దాం. మా పరిశుద్ధుడా, ప్రేమాస్వరూపి యేసయ్యా మీకు స్తోత్రాలు తండ్రి. ఈ సమయం మందు చిన్న మందగా కూడిన మేము నీ నామంలో నీ సహాయం కోరుతూ ప్రార్థిస్తున్నాం. ప్రార్థన ఆలకించవాడా. సభ్యులన్న యాదమ్మ వారి కుమారుడైన, 2వ కుమారుడైన హరిబాబును మీ సన్నిధిలో జ్ఞాపకం తెచ్చుకో ప్రభా. గత 6 రోజులుగా నా తండ్రి 7 రోజులుగా కనిపించకుండా వెళ్ళిపోయినటువంటి స్థితిని మీ చేతులకు అప్పగిస్తున్నాం. మాకు మరుగై ఉన్నా మీకు మరుగై లేదు ప్రభా. తను ఎక్కడున్నాడో, ఎలా ఉన్నాడని ఒక కుటుంబము కృంగిపోయిన స్థితిలో బాధతో ఉన్న పరిస్థితిని మీ చేతులకు అప్పగిస్తున్నాం. కీడి విషయమే శోధించే దేవుడవు కాదు. ఎక్కడున్నా క్షేమంగా ఇంటికి మరలా రావడానికి కృప దయచేయండి. తనను ఆవరించిన ప్రతి ఆటంకాలు తొలగించండి. క్షేమంగా ఇంటికి రావాలనే కృపను దయచేయండి. ఎక్కడున్నా సజీవ లెక్కలు ఉంచి ఆ కుటుంబంలో నా తండ్రి మరలా ఉన్నట్లుగా కనికరం చూపించండి దేవా. మీకు స్తోత్రాలు. అడ్డుపడుతున్న ప్రతి ఆటంకం నీ నామంలో తొలగిపోవును గాక. యేసయ్యా మీకు స్తోత్రాలు ప్రభా. అదేవిధంగా నా తండ్రి ఈ దినం మొదలుకొని ప్రారంభించబడుతున్న 50 రోజుల ఉపవాస ప్రార్థన కోరికలను ఇది మొదలుకొని ముగింపు వరకు మీరు తండ్రిగా కాపాడిగా బాధ్యత వహించి ప్రతిరోజు నీ సన్నిధిలో మొరపెట్టులాగున అనేక సమస్యల గురించి ప్రార్థించలాగున సహాయం దయచేయండి. మేము ప్రార్థిస్తున్నప్పుడే కార్యాలు జరిగించే దేవుడిగా మీరు, నా తండ్రి గొప్ప కార్యాలు జరిగించే దేవుడిగా మీరు ఉండండి. మాతో ప్రార్థన ఆలకించబడా మీకు స్తోత్రాలు. ఈ ఉపవాస దినాలలో మేము చేయబోతున్న ప్రతి ప్రార్థన మీరు ఆలకించి జవాబు దయచేయండి తండ్రి. ప్రతి ఒక్కరి పట్ల, ప్రతి కుటుంబం పట్ల నీ ఉన్నతమైన నామానికి మహిమకరంగా ఉన్నతమైన కార్యాలు జరిగినట్టుగా సహాయం దయచేయండి తండ్రి. ఎవరు ఎలాంటి పరిస్థితుల మధ్యలో ఉన్నారో, ఎవరు ఏది ఆశించి నీ సన్నిధికి వచ్చారో, నీ ద్వారా నా తండ్రి ప్రతి ఒక్కరి ఆశ తృప్తిపరచబడినట్టుగా, ఆలసి ఉన్న వారి ప్రతి ఆశ నీ ద్వారా తృప్తిపరచబడినట్టుగా కృప దయచేయండి తండ్రి. నా తండ్రి ఉపవాసం ఉండాలని నిర్ణయించుకున్న ప్రతి ఒక్కరికి సరైన కృపను, అభిషేకాన్ని, ఆరోగ్యాన్ని,
బలమున శక్తిని అనుగ్రహించండి. నీరసమైన విడుదల దయచేసి నీ సన్నిధిలో పోరాడున్నట్లుగా నా తండ్రి మీరు సహాయం దయచేయండి తండ్రి. మీకు స్తోత్రాలు. మమ్మల్ని ప్రేమించి మాకు అనుగ్రహించిన పరిచయని బట్టి స్తుతిస్తున్నాం ప్రభా. గత 5 సంవత్సరాలుగా మీరు కాపాడుకున్నందుకు స్తోత్రాలు. మరొక సంవత్సరాన్ని బిడ్డకు మీరు అనుమతించినట్లుగా ఇష్టం కలిగినందుకు స్తోత్రాలు. ఈ సంవత్సరం అంతా బిడ్డ నీ కృపను పొందుకొని ఇంకా నువ్వు మరింతగా వయసు జ్ఞానమందును ఎదుగుతూ నీ సంకల్పం ఈ సంవత్సరం అంతా సంపూర్ణంగా నెరవేర్చబడడానికి కృపనిచ్చి అడ్డుపడుతున్న ప్రతి ఆటంకాలను తొలగించండి దేవా. మీకు స్తోత్రాలు. ప్రార్థనలోనూ జ్ఞానములోనూ మీ సంకల్పం నెరవేర్చబడంలోనూ బిడ్డను అధికంగా దీవించి ఆశీర్వదించమని మీ సహాయం కోరుతూ మా ప్రార్థన మీరు ఆలకించినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ చేరు వచ్చిన సంఘ బిడ్డలందరి పట్ల కూడా నీ ప్రత్యేకమైన కృప చూపించి ప్రతి ఒక్కరి అవసరత తీర్చి ఆర్థికంగా ఆరోగ్యంగా ఆత్మీయంగా వారిని బలపరిచి మీ నామానికి మాత్రమే మహిమ తెచ్చుకోమని యేసు నామంలో ప్రార్థించి అడిగి పొందుకున్నాం తండ్రి. ఆమేన్. ప్రభు మన ప్రార్థన ఆలకించి హరిబాబును దర్శించి నడిపించినందుకు, అదేవిధంగా ఈ రోజులో ఉపవాస ప్రార్థన గురికి వారి నామానికి మహిమకరంగా దీవెనకరంగా జరిగించినందుకు దేవునికి ఆదికాండం 32వ అధ్యాయము, ఆదికాండము 32వ అధ్యాయము 23, 24, 25 వచనాలు ముందుకు చదువుదాం. ఆదికాండము 32వ అధ్యాయము 23 నుండి. యాకోబు వారిని తీసుకొని ఆ ఏరు దాటించి తనకు కలిగినదంతయు పంపివేసెను. యాకోబు ఒక్కడు మిగిలిపోయెను. ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడెను. తాను అతన్ని గెలవకునుట చూచి తొడగూటి మీద అతన్ని కొట్టెను. అప్పుడు అతడు ఆయనతో పెనుగులాడుట వలన యాకోబు తొడ గూడు వసిలేను. ఆయన తెల్లవారుచున్నది గనక నన్ను పోనిమ్మనగా అతడు నీవు నన్ను ఆశీర్వదించితేనే గాని నిన్ను పోనీనని అనెను. హల్లెలూయా, హల్లెలూయా. 29వ వచనం. అప్పుడు యాకోబు నీ పేరు దయచేసి తెలుపుమనెను. అందుకు ఆయన నీవు ఎందు నిమిత్తం నా పేరు అడుగుతావని చెప్పి అక్కడ అతడిని ఆశీర్వదించెను. హల్లెలూయా, హల్లెలూయా. యాకోబు గురించి దేవుడి మొదటి దిన ఉపవాస ప్రార్థన కూడికలో మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. మన శుక్రవారం కొన్ని విషయాలు ఈ వాక్యానికి సంబంధించి నేను పంచుకున్నాను. అయితే మరిన్ని విషయాలు దేవుని ప్రేరేపణ బట్టి మనమందరము ధ్యానం చేస్తుండగా మనందరితో మాట్లాడడానికి దేవుడు సిద్ధపడి ఉన్నాడు. హల్లెలూయా. యాకోబు ఒక్కడు మిగిలిపోయెను. యాకోబు ఒక్కడు, 24వ వచనంలో యాకోబు ఒక్కడు మిగిలిపోయెను. ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడెను. తాను అతన్ని గెలవకునుట చూచి తొడగూటి మీద అతనిని కొట్టెను. అప్పుడు అతడు ఆయనతో తొడగూటి మీద కొట్టినప్పటికీ కూడా ఆయనతో పెనుగులాడుట వలన యాకోబు తొడ గూడు వసిలేను. హల్లెలూయా. తెల్లవారుచున్నది కనుక నన్ను పొనిమ్మనగా అతడు నీవు నన్ను ఆశీర్వదించితేనే గాని నిన్ను పోనీయన నేను. హల్లెలూయా. దేవుడు ఆశీర్వదించి చేసేదేం లేక వెళ్ళిపోయాడు. ఈ యాకోబు ఒంటరి అయిపోయాడు. ఇతరుల మీద ఆధారపడి ఇతరుల ద్వారా ప్రేరేపించబడి వేరొక మార్గంలో ఆశీర్వాదం కోసం ఆశపడి ఇస్సాకైన తన తండ్రి అయిన ఇస్సాకు దగ్గర ఏశావుకు రావాల్సినటువంటి ఆశీర్వాదాన్ని తీసుకొని తర్వాత ప్రాణభయం చేత ప్రయాణమై సిరియా దేశానికి వెళ్ళిపోయి అక్కడ 21 సంవత్సరాలు కష్టపడి 4 భార్యలను 11 మంది సంతానాన్ని విస్తారమైన పశువుల మందలను సంపాదించుకొని దేవుని ద్వారా దర్శించబడిన వాడై తిరిగి బేతేలునకు బయలుదేరి వెళ్తూ ఉన్నప్పుడు మార్గం మధ్యలో ఏశావు నీ అన్న వస్తున్నాడు 300 మందిని వెంట పెట్టుకుని అని చెప్పేసి విన్నాడు ఒక వార్త. అప్పుడు యాకోబు అనుకున్నాడు 21 సంవత్సరాల కాలంలో కూడా నా అన్నకు నా మీద కోపము తగ్గలేదేమో అని ప్రాణ భయంతో నేను కనపడితే నన్ను చంపేస్తాడేమో, ఎందుకంటే ఒకప్పుడు నేను మోసం చేసి మా అన్నకు రావాల్సిన ఆశీర్వాదాన్ని తీసుకొని ఆ కారణాన్ని బట్టి ఇప్పటికీ నా మీద కోపం ఇంకా తగ్గలేదేమో, చంపేస్తాడేమో అని అనుకొని తనకు కలిగినటువంటి పశు సంపదనంతా గొర్రెలు, గొడ్లు, గాడిదలు, ఒంటెలు ఇవి అన్నిటినీ ఎడ్లను కొన్ని భాగాలుగా కొన్ని గుంపులుగా విభజించి
పనివారిని వాటితో పంపి ఒక మంద తర్వాత ఒక మందను చిన్న చిన్న భాగాలుగా గుంపులుగా చేసి ఈ ఏశావు యొక్క కోపాన్ని తగ్గించడానికి కానుకల రూపంలో తనకు కలిగిన సంపదను గుంపులు గుంపులుగా ముందు పంపిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఎందుకంటే ఆ కానుకను చూసి నా మీద కోపం పోతుందేమో అని ఒక ఆలోచనతో ఆ విధంగా చేయడానికి ఇష్టపడినాడు. ఆ విధంగా పంపించి అయినా ఇంకా చాలదేమని ఉన్నదంతా పంపించేశాడు. చివరికి 11 మంది పిల్లలను 4 భార్యలను కూడా ఆ యబ్బోకు రేవు దాటించేశాడు. ఎలాంటి మీరు కూడా వాళ్ళ తర్వాత లాస్ట్లో పంపించింది రాహేలును. ఎందుకంటే ఆమె అంటే ఎక్కువ ఇష్టం యాకోబుకు, అందుకే లాస్ట్లో పంపించాడు. వాళ్ళందరూ అయిపోయిన తర్వాత ఈమె అయిపోతుందేమో అని అనుకున్నాడేమో. లాస్ట్లో రాహేలును పంపించేశాడు. ఒక్కడు మిగిలిపోయాడు. మనుషుల ఆలోచన ప్రకారం తల్లి ప్రేరేపణ ద్వారా సంపాదించుకున్న ఆస్తినంతా ఒక్క దినంలో ఒక్క క్షణంలో కోల్పోయాడు. యబ్బోకు రేవు దాటేటప్పుడు ఒంటరి వాడే, తిరిగి వచ్చేటప్పుడు కూడా అన్ని పంపించేసి కానుక రూపంలో ఒక్కడు మిగిలిపోయాడు. అప్పుడు యాకోబుకు అర్థమైపోయిన విషయం ఏంటి అంటే, ఒకవేళ మనుషుల ద్వారా మనకు వచ్చిన ఆశీర్వాదము తాత్కాలికమే, అది శాశ్వతమైనది కాదు. దేవుడు ఆశీర్వదిస్తే అది ఐశ్వర్యంగా మార్చబడుతుంది అని చెప్పేసి అనుకొని నువ్వు నన్ను ఆశీర్వదించు అన్నాడు. ఇంతవరకు ఇస్సాకు దగ్గర తండ్రి దగ్గరికి వెళ్ళి నన్ను ఆశీర్వదించి నేను ఏసావునని మోసం చేశాడు. ఇప్పుడు మనసులో జోలి వెళ్ళట్లేదు. ఇంకా దేవుని దగ్గర కూర్చున్నాడు. రాత్రి ఒక్కడు మిగిలిపోయి ఏసయ్యా నువ్వు నన్ను ఆశీర్వదించని ఒకటే మాట అడుగుతున్నాడు. ఎంతసేపు? రాత్రి అంతా అడుగుతూనే ఉన్నాడంట. రాత్రి అంతా అడుగుతూనే ఉన్నాడు. ఒకటే మాట, నాకున్నదంతా నేను సంపాదించుకున్నదంతా వెళ్ళిపోయింది, నేను ఒంటరిగా ఉన్నాను, ఇప్పుడు నువ్వు నన్ను ఆశీర్వదించు అని అంటున్నాడు. ఈ రాత్రి అంతా ఆయన అడుగుతూ ఉంటే, యాకోబు దేవుణ్ణి అడుగుతుంటే, పెనుగులాడుతుంటే, ప్రార్థన పోరాటం చేస్తుంటే, మామూలుగా అయితే యాకోబు అలసిపోవాలి కదా. మనం అంతే కదా, మన నిజ జీవితంలో మనం ప్రార్థన చేస్తే ఎంతసేపు చేస్తాం? అడిగి కొంచెం అలసట వచ్చి నీరసం వచ్చినట్టు అట్లే పడుకొని నిద్రపోతాం. హల్లెలూయా. యాకోబుకున్న భారము, బాధ్యత, కష్టాన్ని చూసి ఆయన హృదయం ఎంత ప్రేరేపించబడిందో తెలియదు, కానీ ఫస్ట్ టైం ప్రార్థనలో ఒక దేవుణ్ణి ఓడించినాడు. హల్లెలూయా. దేవుడే ఓడిపోయాడంట. అడుగుతుంటే దేవుడే ఓడిపోయాడు. తాను యాకోబును గెలవకున్నట చూచి తొడ మీద ఒక దెబ్బ రాగి పెట్టి కొట్టాడు. హల్లెలూయా. యాకోబును కొట్టాడు దేవుడే. ఎందుకు? కోపం ఎక్కువైపోయి విసిగిస్తుంటే ఊకి నన్ను ఆశీర్వదించు అంటుంటే కోపం తట్టుకోలేక లాగిపెట్టి ఒక గట్టి కొట్టాడు. కొట్టిన తర్వాత మౌనంగా ఉంటాడేమో చూశాడు దేవుడు. మౌనంగా ఉన్నాడా? లేదు. అప్పుడు అతడు దేవంతంగా పెనుగులాడుతున్నాడు. కొట్టిన దెబ్బ రక్తం గడ్డగట్టిపోయింది, నల్లగా అయిపోయింది. తొడ గూడు వసిలేను అని రాయబడింది. అంటే అది బాగా ఇబ్బందికరంగా అయిపోయింది, గాయం అయిపోయింది. అయినప్పటికీ కూడా మాటల్లో తేడా లేదు, ఆసక్తిలో తేడా లేదు. నన్ను ఆశీర్వదించు. తెల్లవారిపోయింది. దేవుడు బతిమాలకుండా నన్ను వదిలిపెట్టురా, తెల్లవారుతుంది, నేను వెళ్ళిపోతానంటే నన్ను ఆశీర్వదించు, అప్పుడు నేను వదిలిపెడతాను అన్నాడు. నన్ను ఆశీర్వదించు, అప్పుడు నేను వదిలిపెడతాను అని చెప్పేశాను. దేవుడు ఓడిపోవడము, దేవుడికి కోపం వచ్చి ఒక దెబ్బ కొట్టడము, తర్వాత దేవుడే బతిమాలుకోవడం, నన్ను వదిలిపెట్టు అని. హల్లెలూయా. అంటే యాకోబు నిజంగానే చేతులతో పట్టుకుంటాడని మీరు అనుకుంటున్నారా? నన్ను వదిలిపెట్టని దేవుడు అన్నాడు అంటే మన దృష్టికి మనం పట్టుకున్నాము దేవుణ్ణి, లేకపోతే ఆ పరిస్థితిలో, ఆ స్థితిలో, ఆ సందర్భంలో యాకోబు దేవుని గట్టిగా పట్టుకొని ఉంటాడు. నన్ను వదిలిపెట్టు అని చెప్పేసి దేవుడు అంటున్నాడని అనుకుంటాం కదా. హల్లెలూయా. దాని అర్థము, మనము ప్రార్థన కూర్చుంటే దేవుడు కొంచెం కూడా ముందుకు వెళ్ళిపోలేడు. మనము మోకరించి ప్రార్థన కూర్చుంటే, దేవుని పేరిట మనము ప్రార్థన కూర్చుంటే దేవుడు ఎక్కడున్నా మన దగ్గరకు వచ్చి కూర్చుంటాడు. ఒకవేళ మనము మన సమస్యను చెప్పడం ప్రారంభిస్తే మనం అలసిపోతామేమో కానీ దేవుడు అలసిపోడు. ప్రార్థన ఆలకించువాడు అంటే మనం చెప్పే ప్రార్థన వినేవాడని దేవునికి పేరుంది. మనం చెప్పి చాలాసార్లు ఓడిపోయి అలసిపోతుంటాం. బైబిల్లో ఫస్ట్ టైం
దేవుడే గెలవలేకపోయాడు ప్రార్థనలో. దేవుడే గెలవలేకపోయాడు. అంతగా ప్రార్థించాడు యాకోబు. ఒకటే మాటను, నన్ను ఆశీర్వదించు, నన్ను ఆశీర్వదించు, నన్ను ఆశీర్వదించు. దేవుడు ఓడిపోవాలి ఒక వ్యక్తిని బట్టి అని అంటే డబ్బును బట్టి ఓడిపోడు. ఎందుకంటే ఈ భూమి, వెండి, బంగారం అంతా దేవుందే. మనకున్న ఉద్యోగాన్ని బట్టి దేవుడు ఓడిపోడు. మనకున్నటువంటి వాక్చాతుర్యాన్ని బట్టి, వాక్యం తెలిసిన విధానాన్ని బట్టి, మంచిగా పాటలు పాడే స్థితిని బట్టి దేవుడు ఓడిపోడు. మనకు కలిగి ఉన్న బంధువులను బట్టి, బంధువర్గాన్ని బట్టి, నాయకులను బట్టి, అధికారాన్ని బట్టి కూడా దేవుడు ఓడిపోడు. దేవుడు ఒక వ్యక్తి విషయంలో ఓడిపోయే సందర్భం ఏదైనా ఉంది అని అంటే అది ప్రార్థన మాత్రమే. హల్లెలూయా, హల్లెలూయా. మీరు అనుకోవచ్చు, నాకు చాలా సంపాదించారంటే ఈ భూమి ఆకాశమే దేవుని అయినప్పుడు అందులో మనకున్నది ఎంత? హల్లెలూయా. భూమి ఆకాశము దేవుడు సృజించడానికి వాక్యంలో రాయబడింది. అక్కడ దేవుడు ఓడిపోడు. ఈ భూమి ఆకాశం నాదే లేదా, నువ్వు మౌనంగా ఉన్నా అంటాడు. డబ్బును చూపించామా? హల్లెలూయా. భూమి దేవుని అయినప్పుడు డబ్బు ఎంతమన్నా కానీ దానికి సమానం కానే. వెండి నాదే, బంగారం నాదని దేవుడు కూడా అన్నాడు. హల్లెలూయా. భూమి మీద ఉన్న సమస్తము దేవుని సృష్టియే. మరి దేన్ని బట్టి మనం అతిశయించగలుగుతాం? మన విషయంలో, మన కలిగిన విషయంలో దేవుడు దేనికి లొంగిపోడు, ఒక ప్రార్థనకు తప్ప, ఒక ప్రార్థనకు తప్ప. అందుకే యాకోబుకు ఒకటే ఆలోచన వచ్చేసింది, మనుషుల ద్వారా ఆశీర్వాదం శాశ్వతము కాదు, దేవుడు ఆశీర్వదిస్తే సామెతలు 22:10 ప్రకారము అది నరుల కష్టం వలన అది ఎక్కువ కాదు, యెహోవా ఆశీర్వాదం అయితే ఐశ్వర్యవంతుని కావచ్చు అని అనుకొని అది శాశ్వతంగా నిలబడుతుందని చెప్పేసి అనుకొని ఈ యాకోబు చేసినది ఏంటంటే, భార్య పిల్లలందరూ వెళ్ళిపోయినా, సంపాదించిన పశువులు, మందలు, దాసులు, దాసీలు అందరూ వెళ్ళిపోయినా ఒక్కడు మిగిలిపోయి దేవుడు మరలా నాకు ఇవ్వగలుగుతాడని చెప్పేసి అనుకొని మోకరించి ప్రార్థన చేయడం ప్రారంభించాడు. ఎంతవరకు అంటే దేవుడే తగ్గించుకొని ఓడిపోయి నన్ను వదిలిపెట్టు అనేంత వరకు వదలలేదు. హల్లెలూయా, హల్లెలూయా. నన్ను వదిలిపెట్టు, నన్ను వదిలిపెట్టు అని చెప్పేసి అంటే ఒక ప్రార్థనకు దేవుణ్ణి పట్టుకునే శక్తి ఉంది. మన ప్రార్థనకు దేవుణ్ణి పట్టుకునే శక్తి ఉంది. మనం గట్టిగా ఒక వ్యక్తిని పట్టుకుంటే గట్టిగా పట్టుకోగలుగుతాం లేదో తెలియదు, కానీ మనం ప్రార్థన చేస్తే మాత్రం దేవుణ్ణి పట్టుకోవచ్చు గట్టిగా. మనం ప్రార్థన ఆపేస్తే ఆయన వెళ్తాడు అంతే. మనం ప్రార్థన చేసినంత వరకు ఆయన మన నుండి దాటి పోలేడు. దేవునికే విసుగొచ్చి, దేవునికి అలసట వచ్చి నన్ను వదిలిపెట్టు అని అంటున్నాడంటే ఎంతగా విసిగించి ప్రార్థించింటాడో మీరు ఆలోచించండి, మీరు ఆలోచించండి. హల్లెలూయా. నన్ను వదిలిపెట్టు, తెల్లవారుతుంది, రాత్రి అంతా ప్రార్థన చేసావు కదరా, తెల్లవారుతుంది వదిలిపెట్టంటే నేను ప్రార్థన చేశాను లేదు తర్వాత విషయం, నువ్వు నన్ను ఆశీర్వదించితేనే నేను వదిలిపెడతా అంటాడు. నువ్వు నన్ను ఆశీర్వదించు, అప్పుడు నేను వదిలిపెడతా. అంతవరకు నేను ప్రార్థన చేస్తూనే ఉంటా. తెల్లవారిపోయింది, ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. ఇంకా చేసేది ఏం లేక దేవుడికి మధ్యలో కోపం వచ్చి ఒక లాగిపెట్టి ఒక దెబ్బ కొట్టాడు. అప్పుడన్నా కొంచెం గమ్మున ఉంటాడు అనుకుంటే లేదు, నన్ను ఆశీర్వదించు. అప్పుడు అతడు యాకోబు దేవునితో పెనుగులాడని కనుక యాకోబు తొడగూడు వసిలేను అని రాయబడింది. దెబ్బ పడినప్పుడు కూడా నోట్లో మాట రావడం ఆపేయలేదు. ఒకటే మాట, ఆశీర్వదించు, 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 ఆశీర్వదించు. చేసేది లేక నేను వెళ్ళిపోతానంటే ఆశీర్వదించి వెళ్ళిపో. అప్పుడు అక్కడ యాకోబును ఇశ్రాయేలుగా దేవుడు మార్చి, నువ్వు దేవునితోనే పోరాడి గెలిచినవని చెప్పేసి అన్ని మాట చెప్పి తర్వాత యాకోబుని ఇశ్రాయేలుగా మార్చి అక్కడ యాకోబును ఆశీర్వదించాడని రాయబడింది. హల్లెలూయా, హల్లెలూయా. ఒక మంచి పోరాటం యాకోబు పోరాడాడని మనం చెప్పొచ్చు. ప్రార్థనలో తనకున్న ఆపదను బట్టి, సమస్యను బట్టి, ఇబ్బందిని బట్టి. హల్లెలూయా. సమస్య ఎక్కువైనప్పుడు పరిష్కారం కూడా అక్కడ ఉంటుందని శుక్రవారం రోజు చెప్పిన. ఏమని? నిర్గమకాండం 15వ అధ్యాయంలో 23, 24, 25 వచనాలలో ఈ కొన్ని లక్షల కాలబలగం ఇశ్రాయేలుగా పిలువబడుతున్న వీళ్ళు షూరు అరణ్య ప్రదేశం నుండి మారాకు చేరినారని రాయబడింది. మారా అంటే చేదు. హల్లెలూయా. మారా అంటే చేదైన స్థలానికి వారు వచ్చి ఉన్నారు. చేదైన నీళ్లు త్రాగలేక మోసే మీద సనుక్కున్నారని అక్కడ రాయబడి ఉంది. మోసే మీద సనిగారు. మోసే, మమ్మల్ని తీసుకొచ్చావు అరణ్యంలోనికి, కనీసం తాగడానికి నీళ్లు మంచిగా కూడా లేవు అని చెప్పేసి మోసే మీద తిరుగుబాటు కొన్ని లక్షల మంది ఒక్కడైనా మోసే మీద చేస్తే మోసే చేసేదేం లేక దేవునికి మొరపెట్టాడు. దేవునికి మొరపెడితే దేవుడు ఏమన్నాడు? ఆ మొర విని అదే మారగా చేదుగా ఉన్న నీళ్ళ దగ్గర ఒక చెట్టును చూపించాడు. ఒక చెట్టును
చూపించాడు. ఏమని చెప్పాడు? ఈ చెట్టును చూపించి ఈ చెట్టును తీసుకుని పోయి ఆ నీళ్ళలో వేసేస్తే ఆ నీళ్లు మధురంగా మారుతాయి, చేదంతా వెళ్ళిపోతుంది అని చెప్పేసి అన్నాడు. హల్లెలూయా. ఇది ప్రార్థన చేసిన తర్వాత చెప్పాడా, ప్రార్థన కంటే ముందే చెప్పాడా? మోసే ప్రార్థన చేసిన తర్వాత చెప్పాడా, ముందే చెప్పాడా? అక్కడ ఏమని రాయబడింది? నిర్గమకాండం 15వ అధ్యాయము, నిర్గమకాండం 15వ అధ్యాయము 24వ వచనం చూడండి. ప్రజలు మేమేమి త్రాగుదమని మోసే మీద సనుగుకొనగా అతడు యెహోవాకు మొరపెట్టెను. అంతటి యెహోవా అతనికి ఒక చెట్టును చూపెను. అది ఆ నీళ్ళలో వేసిన తరువాత నీళ్లు మధురములాయెను. హల్లెలూయా. మొరపెట్టిన తర్వాతనే దానికి ఒక పరిష్కారాన్ని చూపించాడు. సమస్యను బట్టి మోసే దేవునికి మొరపెట్టినాడు, ప్రార్థించినాడు. ప్రార్థన తర్వాత ఆ ప్రార్థన విన్న దేవుడు మోసేకు ఒక జవాబు ఇచ్చాడు. నీళ్లు చేదైన నువ్వు బాధపడుతున్నావు, అందరు నీ మీద తిరుగుబాటు చేశారని. ఇదిగో ఈ చెట్టును చూపిస్తున్నా, ఈ చెట్టును నరికి ఆ నీళ్ళలో పడేసేయి, ఆ చేదు నీళ్ళు మధురమైన నీళ్ళగా మార్చబడతాయి అని చెప్పేసి అన్నాడు. ఇప్పుడు సమస్య అయిపోయింది కదా, అయిపోయిందా? సమస్య ఫస్ట్ వచ్చింది, చేదైన నీళ్ళు అనేది. దానికి ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఎంతవరకు చేయాలి? చెట్టును చూపించేంత వరకు. హల్లెలూయా. ఒక సమస్యకు పరిష్కారం దేవుని దగ్గర దొరికేంత వరకు చేయాలి. మనమందరం కూడా ప్రార్థన చేస్తుంటాం, కానీ సమస్యకు పరిష్కారం దొరికేంత వరకు చేయలేం. చాలాసార్లు మన సమస్యకు జవాబు దేవుడు ఇచ్చేంత వరకు చేయం. కొద్దిసేపు చేస్తాం, అలసిపోతాం, మరి కొద్దిసేపు చేస్తాం, అలసిపోతాం. తర్వాత ఇంకా సమస్యకు జవాబు వస్తే వస్తుంది, లేకపోతే లేదని చెప్పేసి ఆగిపోతాం. ఈ ఆగిపోవడమే పోరాడుతున్నప్పుడు దేవుడు చూద్దాం ఇప్పటికైనా నాకు ప్రార్థన చేస్తారని ఒక దెబ్బ కొడతాడు. రోగం రావడము, కొంచెం వ్యాధులు రావడము, తీవ్రంగా అప్పుల సమస్య వేధించడము, ఆటంకాల మధ్యలో సమాధానం లేని స్థితిలో ఉండడము, భార్యాభర్తల మధ్యలో గొడవ రావడము. హల్లెలూయా. బాగా ప్రశాంతంగా రోజు ప్రార్థన చేసుకునే వాళ్ళ మధ్యన చిన్న తేడా వచ్చి కొంచెం ఒక మాట అనుకున్నారనుకో, ఆ రోజు ఉపవాస ప్రార్థనే. అంటే ఇంకేం తినకుండా అట్లే పడుకుంటారు, ప్రార్థన ఉండదు, ఏముండదు. హల్లెలూయా. మాట్లాడుకుని అట్లే పడుకుంటారు తెల్లారేంత వరకు. మళ్ళీ కొంచెం టైం పడుతుంది. ఓ చిన్న అలజడి రావడము. బాగా ప్రార్థిస్తున్న వాళ్ళ జీవితంలో ఈ ఆటంకం వస్తుంది. జాగ్రత్త. యాకోబు బాగా ప్రార్థన చేస్తుంటే దేవుడు ఓడిపోతున్నాడు అన్నప్పుడు దేవుడు ఏం చేశాడు? ఒక లాగిపెట్టి ఒక దెబ్బ కొట్టాడు. అప్పుడు కూడా యాకోబు దేవునితో పెనుగులాడాడంట. అప్పుడు కూడా ఈ ఆటంకాల మధ్యలో కూడా ఎవరైతే పోరాడడానికి సిద్ధపడతారో అప్పుడు జవాబిస్తాడు దేవుడు. దేవుడే తగ్గించుకొని మన దగ్గర బతిమాలుకొని మనకి ఏది అవసరమో అడిగి అది ఇచ్చేంతవరకు నేను లెగను అని చెప్తే అది ఇచ్చి అప్పుడు ఆయన వెళ్ళిపోతాడు. హల్లెలూయా. ప్రార్థనకున్న శక్తి మీకు అర్థమవుతుందా? డబ్బుకున్న శక్తి కాదు, మనసులు నమ్ముకున్న శక్తి కాదు, మనకున్న జ్ఞానంకున్న శక్తి కాదు. వీటికి ఏటికి లొంగడు దేవుడు. ఒక ప్రార్థనకు మాత్రమే తగ్గించుకొని మన దగ్గరకు వచ్చి కూర్చొని బతిమాలుకుంటాడు. మన పోరాటం మధ్యలో ఆపేయడం మంచిది కాదు. నువ్వు జవాబు ఇవ్వు, మేము ఆపేస్తాం అన్నట్టు. ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయము 3వ వచనంలో ఒక మాట చెప్తారు. ఇర్మియా గ్రంథము 33వ అధ్యాయం 3వ వచనం చదవండి. నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను, నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను, గూఢమైన సంగతులను నీకు తెలియజేతును. అంటే సమస్య వచ్చినప్పుడు మనం చేయాల్సిన పని ఏంటి? దేవుని దగ్గర మొరపెట్టాల. అప్పుడు దేవుడు ఏం చేస్తాడు? మనకు పరిష్కారం ఇస్తాడు. మనకు తెలియని పరిష్కారం, గూఢమైన సంగతులను మనకు బయలుపరుస్తాడంట మొరపెట్టినప్పుడు. హల్లెలూయా. ప్రార్థించినప్పుడు. చాలామంది ఎందుకు బాధపడతారు తెలుసా? సమస్యలు వచ్చినందుకు కాదు, ఆ సమస్యలు ఎట్లా తీర్చుకోవాలో తెలియక బాధపడతారు ఎక్కువ. నేను మొన్న ఒక ఉదాహరణ చెప్పాను. నాకు ఒక 10 లక్షలు అప్పు అయింది అనుకోండి, నా దగ్గర 30 లక్షలు ఉన్నాయి. బాధ ఉంటుందా? నా మాట మీకు అర్థం కాలే. ఆ పైసలు ఏదో మా దగ్గర ఉంటే బాగుంది, మీ దగ్గర అని చెప్తున్నాను అంటారా? సరే, మీ దగ్గరే ఉండే అనుకోండి. మీకు ఒక 10 లక్షలు అప్పు అయింది. హల్లెలూయా. మీకు ఒక 30 లక్షలు
వచ్చే అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చాయి అనుకోండి. లక్షలలో చెప్తుంటే సంతోషం అనిపిస్తుందా? దేవుడు మిమ్మల్ని కోటీశ్వరులు చేయను కాక. మీకు ఆసక్తి లేదు, ఆమె నన్ను కూడా మాటలు రావట్లేదు. హల్లెలూయా, హల్లెలూయా. మీకు అప్పు ఉన్నప్పుడు దానికంటే రెట్టింపోయిన పైసలు మీ దగ్గరకు వచ్చినాయి అనుకో, బాధపడతారా? ఇప్పుడు ఆత్మీయుడు ఎందుకు బాధపడుతున్నాడంటే సమస్యలు వచ్చి కాదు, సమస్యలకు జవాబు దొరకక, సమస్యలకు జవాబు లేక, ఎట్లా పరిష్కరించుకోవాలో తెలియక, పరిష్కరించుకునే మార్గము కనుగొనలేక ఎక్కువ బాధపడి కృంగిపోతున్నాడు. కష్టాలు అందరికీ వస్తాయి, కానీ వాటిని ఎట్లా పరిష్కరించుకుని ముందుకు వాళ్ళో తెలుసుకోలేకనే మరీ ఎక్కువ బాధపడే స్థితి ఈ రోజులలో ఎక్కువ అయిపోయింది. కానీ వాక్యం ఏం చెప్తుందంటే, నాకు నువ్వు మొరపెట్టగలిగితే నీకు నేను జవాబిస్తాను. నీకు తెలియనటువంటి గూఢమైన ఒక మర్మయుక్తమైన సంగతి నీకు తెలియజేస్తాను. నీ సమస్యను బట్టి నువ్వు తెలియజేసుకుంటే, నీ సమస్యను బట్టి దేవునికి నువ్వు చెప్పుకోగలిగితే నేను నీకు జవాబిస్తానని వాక్యం సెలవిస్తుంది. ఇప్పుడు అక్కడ నీళ్ళన్నీ చేదైపోయినాయి అని చెప్పేసి ప్రజలు అన్నారు. మేము ఎట్లా తాగాలి మోసే? చేదైన నీళ్ళు మేము తాగలేము కదా, మేము చనిపోతామేమి ఇవి తాగుతాయి అని చెప్పేసి అందరూ మాకుమ్మడిగా మోసే మీద దాడికి దిగితే, ఈ మోసే చేసేదేం లేక, సమస్య ఇది ప్రభా, నీళ్ళన్నీ చేదైపోయినాయి, ఇవి నీళ్లు త్రాగలేక ప్రజలందరూ నా మీద తిరుగుబాటు చేస్తున్నారు, దీనికి పరిష్కారం ఏంటి? ఏంటంటే ఈ మోసేకు పలానా చెట్టు అని ప్రార్థన చేయక మనకు తెలియదు. పలానా చెట్టు నీళ్ళలో వేస్తే అది మంచిగా అవుతాయి, నీళ్లు మధురంగా అవుతాయి అని మోసేకు తెలియదు. మనకు తెలియని సంగతులు ఎప్పుడు చెప్తాడంటే ప్రార్థన చేయడము ప్రారంభించిన తర్వాత చెప్తాడు దేవుడు. మోసే మొరపెట్టిన తర్వాత యెహోవా అతనికి ఒక చెట్టును చూపించాడంట. ఆ చెట్టును చూపించి ఆ చెట్టు తీసుకుని పోయి నీళ్ళలో వేస్తే నీళ్ళన్నీ మధురములు అయితే మోసే అన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. సరే అని చెప్పేసి ప్రార్థన తర్వాత చూపించిన చెట్టు దగ్గరికి వెళ్ళి దాన్ని తీసుకొని నీళ్ళలో వేసేసాడు. సమస్య పరిష్కారం అయిపోయాయి. వాళ్ళందరూ తృప్తిగా తాగడానికి మధురంగా మార్చబడిన జలాలన్నీ, నీళ్ళన్నీ. ఇప్పుడు ఏమైనా సమస్య ఉందా? లేదు కదా. సమస్య వచ్చింది, ప్రార్థన చేశారు, సమస్యకు జవాబు వచ్చింది. ఆ జవాబును బట్టి ముందుకెళ్తే అక్కడికి ఆ సమస్య క్లోజ్ అయిపోయింది. హల్లెలూయా. మరి కొంచెం దూరం వెళ్తే ఎప్పుడు ఈ మన్నానే మేము తినాలా, మాంసం తిని చాలా రోజులు అయిపోయింది. ఐగుప్తులు మేము ఉంటే బాగా మాంసం తినేవాళ్ళము, మాకు మాంసం కావాలంటే మోసే భయపడిపోయాడు. ఈ అరణ్యంలో చికెన్ షాపులు లేవు, మటన్ షాపులు లేవు, కోళ్ళు లేవు, మేకలు లేవు, దాదాపుగా 25 లక్షల మందికి మీరు మాంసం అడుగుతున్నారు, ఇది సాధ్యమేనా అని చెప్పేసి అని బాధపడుతుంటే వాళ్ళ ఆలోచన గ్రహించిన దేవుడు మోసేని పిలుచుకొని, నువ్వెందుకు బాధపడతావు, ప్రజలు నావారు కదా, సమస్య ఏదో నాకు చెప్పు అని చెప్పేసి అన్నాడు. ఏం లేదు ప్రభా, ఈ 25 లక్షల మంది అరణ్యంలో మాంసం అడుగుతున్నారు అని చెప్పాడు. అంతే కదా, అంతే కదా, నాకు చెప్పావు కదా. సరే, నేను సముద్రంలో నుండి పూరెలనే పక్షులను వాళ్ళ ముందు పడేస్తాను, ఎంత తింటారో తినమను అని చెప్పాడు. హల్లెలూయా, హల్లెలూయా. సరే, నీ ప్రార్థన తర్వాత చెప్పేశాడు, మీరు తృప్తిగా తినేటట్లుగా, అది కిలో కాదు మాంసము. హల్లెలూయా, హల్లెలూయా. తృప్తిగా వాళ్ళ ముందర కొన్ని మైళ్ళ దూరం వరకు, కొంచెం ఎత్తులో 2 మూరల ఎత్తు వరకు అన్ని పక్షులన్నీ వాళ్ళ ముందర మందలుగా పడేశాడంట. మీరు తినని ఎన్ని తింటారని తృప్తిపరిచేటట్లుగా. మోసే ఆ మాట చెప్తే వాళ్ళు నిజమేనేమో అనుకున్నారు. ఆకాశ పక్షులు, సముద్ర రేణువుల దగ్గర ఉన్నటువంటి సముద్ర పూరెలని పిలువబడుతున్న పక్షులన్నీ వాళ్ళ ముందర వచ్చి పడి తృప్తిగా తిన్నారు. ఎంత తృప్తి తిన్నారు తెలుసా? వాళ్ళు తినే మాంసం ఇక్కడ దాకా కాదు, ముక్కుల దాకా బయటకు వస్తుంటే మళ్ళీ తింటూనే ఉంటారంట. అంత తృప్తిగా తిన్నారంట. ఇది ఆశ్చర్యమే కదా. అరణ్యంలో ఎడారులలో మాంసం కావాలని అడిగితే దేవుడు మాంసం ఇచ్చే, దేవుడు మాంసం ఇచ్చే. మనకు మాత్రం ఎన్ని అడుగుతున్నా ఏది ఇవ్వకపోయా అనేది కదా మీ బాధ. హల్లెలూయా కాదా? మనకి ఇన్ని సమస్యలు ఉన్నాయి, ఇంతకాలం నుంచి అడుగుతున్నాం, వాళ్ళకి ఇచ్చిన దేవుడు మనల్ని ఎందుకు పట్టించుకోవట్లేదని కొంచెం పళ్ళు కొరికేటట్లుగా కోపం వస్తుంది ఒకరికి ఇద్దరికి. నాకు అర్థమవుతుంది, మీకు జవాబు వస్తుంది. హల్లెలూయా. మీరు ప్రార్థన చేస్తున్నారు, చేయట్లేదని చెప్పట్లేదు. మొరపెట్టడం అంటే జవాబు పొందుకునేంత వరకు. హల్లెలూయా. అడుగుతూనే ఉండాల. ఎంతవరకు? విసుగక అడగాల. మనం అడిగేదాన్ని బట్టి దేవునికి విసుగొచ్చి అలసిపోవాలా. లూకా సువార్త 18వ అధ్యాయంలో ఒక మాట చెప్పాను ఇది వరకు.
మన శుక్రవారం రోజు ఇద్దరు ముగ్గురితో ఈ మాట పంచుకున్న లూకాసు వార్త 18వ అధ్యాయము మొదటి నుండి ఒకసారి చూడండి. లూకాసు వార్త 18వ అధ్యాయము. వారు విసుగక నిత్యము ప్రార్థన చేయుచుండవలెననుటకు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పాను. ఏమని? దేవునికి భయపడకయు మనసులను లక్ష్య పెట్టకయు నుండి ఒక న్యాయాధిపతి ఒక పట్టణంలో ఉండెను. ఆ పట్టణంలో ఒక విధవరాలును ఉండెను. ఆమె అతని యొద్దకు తరచుగా వచ్చి నా ప్రతివాదికిని నాకును న్యాయం తీర్చమని అడుగుచూ వచ్చెను. కానీ అతడు కొంతకాలం ఒప్పకపోయాను. తర్వాత అతడు, నేను దేవునికి భయపడకయు మనసులను లక్ష్య పెట్టకయు ఉండినను ఈ విధవరాలు నన్ను తొందర పెట్టుచున్నది గనుక ఆమె మాటి మాటికి వచ్చి గోజాడుకున్నట్లు ఆమెకు న్యాయము తీర్చునని తనలో తాను అనుకొనెను. మరియు ప్రభువు ఇట్లనెను, అన్యాయస్తుడైన ఆ న్యాయాధిపతి చెప్పిన మాట వినుడి. దేవుడు తాను ఏర్పరచుకొనిన వారు దివారాత్రులు తన గూర్చి మొరపెట్టుకొనుచుండగా వారికి న్యాయము తీర్చడా? ఆయన వారికి త్వరగా న్యాయము తీర్చును. హల్లెలూయా, హల్లెలూయా. తన ఏర్పాట్లున్న మనము దివారాత్రులు మన సమస్యను దేవునికి చెప్తూ ఉంటే, ఒక అన్యాయస్తుడైన న్యాయం తీర్చాల్సిన ఒక దేవునికి భయపడకుండా మనసులను లక్ష్య పెట్టకుండా ఒక జడ్జి ఉన్నాడు. విధురాలకి ఏదో సమస్య వచ్చింది ఒక వ్యక్తితో. జడ్జి దగ్గరికి వచ్చింది, న్యాయాధిపతి దగ్గరికి, నాకును నా ప్రతివాదికి న్యాయం ఏదో తీర్చు అని అంటే, రేపు రాపు అని చెప్పాడు. రేపు వచ్చింది, మళ్ళా వచ్చింది. మాటి మాటికి ఏ టైం చెప్తే ఆ టైంకి వెళ్ళి విసిగిస్తూనే ఉంది. విసిగించి ఆయనకు విరక్తి పుట్టించేసింది. ఏ టైం చెప్తే ఆ టైంకు, ఉదయం 6 గంటల కంటే 6 గంటలకు వెళ్తుంది, సాయంత్రం 5 గంటల కంటే అప్పుడు వెళ్తుంది, వారం తర్వాత అంటే ఏ టైం అడిగితే ఆ టైంకి వెళ్తుంది. ఇట్లా పలానా టైంలో రావాలంటే ఆ టైంకు వచ్చినప్పుడు ఈ న్యాయాధిపతి అనుకున్నాడంట, విసుగొచ్చేసి ఏ టైం చెప్తే ఆ టైంకి వస్తుంది, నన్ను విసిగిస్తుంది. అదేదో ఒకసారి న్యాయం చెప్పి పంపిస్తే మళ్ళీ రాకుంటారు కదా అని చెప్పి ఈ అన్యాయస్తుడు, దేవునికి భయపడిన వాడు, మనసును లక్ష్య పెట్టిన వాడికే విసుగు తెప్పించేటట్టుగా ఈమె చేయగలిగితే, మరి దేవుడు న్యాయవంతుడు. దేవుడు ఏర్పరచుకున్న ప్రజలు దేవునికి దివారాతుల మొరపెట్టుచుంటే మరి వారికి న్యాయం తీర్చడా? హల్లెలూయా, న్యాయం తీర్చడా? ఆయన త్వరగా వారికి న్యాయం తీర్చునని రాయబడి ఉంది. అయితే మనము దివారాత్రులు మొరపెట్టాలంటే కొంచెం కష్టం. మంచిగా పాట పాడమంటే మంచిగా పాడతాం, వాక్యం చదవమంటే చదువుతాం, ప్రార్థన చేయమంటేనే కొంచెం కష్టం. అదవలా అయిపోతుంది ప్రాణం అంతా. హల్లెలూయా, హల్లెలూయా. కొద్దిసేపు మనుషులతో మాట్లాడాలంటే ఏం పెద్ద ప్రాబ్లం ఉండదు. ఉదయం నుండి సాయంత్రం దాకా తెలిసిన వ్యక్తులతో మాట్లాడుకుంటూ టైంను మర్చిపోవచ్చు. అదే కొంచెం మోకరించి ప్రార్థన చేయమంటే అదేదో మరి తెలియని బాధ వచ్చేస్తుంది. కొంచెం కూర్చొని డబ్బులు ఇచ్చేదేమో కాదు కదా, పైసలు ఇచ్చేదేమన్నా ఉందా? ఏసయ్య దగ్గర కూర్చొని ఇంతవరకు ప్రార్థన చేస్తే ఇన్ని పైసలు ఇవ్వాలని ఏమైనా అడుగుతాడా? ఉచితమునే కదా. హల్లెలూయా, హల్లెలూయా. మన సమస్యలకు పరిష్కారం దొరకనప్పుడు మనం ఏం చేస్తాము? కొద్దిసేపు ప్రార్థన చేస్తాము, అయ్యగారి మీద ఆ భారాన్ని చేస్తాము. అయ్యగారు చేయండి ప్రార్థన, అయ్యగారు చేస్తారు. తర్వాత విశ్వాసులు కూడా ప్రార్థన చేస్తారు. అయితే సమస్యకు జవాబు వచ్చేంత వరకు ప్రార్థన చేసేవాళ్ళు కరువు అయిపోయినారు. ఎప్పుడైతే మాటి మాటికి విసుగగా దేవుణ్ణి ఇది ఈ పరిస్థితి, ఇది వచ్చింది, ఇది చెయ్యని మన సమస్యను బట్టి దేవుణ్ణి అడుగుతుంటే, హల్లెలూయా, ఆయన ఖచ్చితంగా జవాబిచ్చే దేవుడు, ఖచ్చితంగా మాట్లాడే దేవుడు. అందుకే మనము ప్రార్థన ఎట్లుండాలంట? విసుగక, దేవుడే విసిగిపోయేటట్లుగా, దేవుడే ఓడిపోయేటట్లుగా, దేవుడే బలహీనమైపోయి మనల్ని బతిమాలుకునేటట్టుగా మన పోరాటము ఉండాలి. అప్పుడు ఆయన తగ్గించుకొని మనల్ని బతిమాలుకొని ఏం కావాలి చెప్పు అని బుజ్జగించుకొని, హల్లెలూయా, ఏం కావాలి చెప్పు నీకు అని ఆయన ఇచ్చేస్తాడు. అవును, యాకోబును ఆశీర్వదించిన దేవుడు మనల్ని ఆశీర్వదించడా? దేవుడు అన్నాడు కదా, మీరు విసుగగా ప్రార్థన చేయాలంటే అన్యాయస్తుని గురించి చెప్పాడు. నా విషయంలో నాకు మీరు మొరపెట్టగలిగితే మీ సమస్య విషయంలో మీకు జవాబు ఇస్తానడా? నాకు మొరపెట్టం, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను, నీకు తెలియని గ్రహింపలేని గూఢమైన సంగతులు నేను నీకు తెలియజేసానని చెప్పేసి అన్నాడు కదా. హల్లెలూయా. మనకు ఒక సమస్య వచ్చింది, దానికి సంబంధించి మనకు పరిష్కారం దొరకట్లేదు. ఎంత ఆలోచించుకున్నా, మనం ఎంత ప్రయత్నించినా ఆ సమస్య ఎట్లా తీర్చబడుతుందో మనకు తెలియలేదు. మనం చేయాల్సిన పని ఏంటి? దేవుని దగ్గర కూర్చోవాలి, అంతే. దేవుని దగ్గర కూర్చోవాలి.
మన సమస్యను దేవునికి చెప్పాలి. ఈ సమస్యలో నాకు పరిష్కారం కావాలి అని అడగాలి. ఒకసారి 2 సార్లు కాదు, పరిష్కారం ఇచ్చేంత వరకు అడగాల. హల్లెలూయా. మనకు జవాబు ఇచ్చేంత వరకు అడగడమే పోరాటం అంటే. అది మనం ఇంతవరకు చేయలేదేమో, ఇప్పుడు చేయాలి. ఇప్పుడు ఆ పోరాటం మనం ప్రారంభించాలి. చాలాసార్లు 1 గంట సేపు అడిగి జవాబు రాకుండా కానీ అలసిపోయి అట్లా నిద్రపోతుంటాం. కానీ అడిగి 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 ఆశీర్వదించిన దేవుడు మనల్ని ఎందుకు ఆశీర్వదించాడు? మనల్ని ఎందుకు? మనకిచ్చిన ఆయుధమే ప్రార్థన కదా. దేవుణ్ణి బలహీనపరిచేది, దేవుణ్ణి ఓడించేది, దేవుణ్ణి బతిమాలుకునేట్టుగా చేసేది ప్రార్థన ఆయుధమే. దీన్ని మనం పక్కన పెట్టేసి మన జ్ఞానానికి పదును పెట్టి, మన ఆలోచనలకు పదును పెట్టి, అర్థమవుతుందా, మనం ప్రయాస పడుతుంటాం. ఆ ప్రయాస ప్రభునందు పడితే అది వ్యర్థం కాదు. హల్లెలూయా, హల్లెలూయా. కూర్చోవాలా. అన్ని ప్రయత్నాలు విఫలమైనప్పుడు, అందరూ వదిలిపెట్టి ఒంటరి అయిపోయినప్పుడు యాకోబు చేసిన పని అది. రాత్రి అంతా నిద్రపోకుండా, బాధపడుతూ ఉండిపోకుండా దేవుణ్ణి ఈయన నిద్రపోకుండా దేవుని కూడా నిద్ర రాకుండా చేశాడు రాత్రి అంతా. ఏంటి ప్రభా ఇట్లా అయిపోయింది నా పరిస్థితి, నన్ను ఆశీర్వదించు. ఉన్న మందలన్నీ వెళ్ళిపోయినాయి, 4 భార్యలు దూరం అయిపోయి, 11 మంది పిల్లలు వెళ్ళిపోయారు. నా పరిస్థితి ఏంటి? దిక్కు నువ్వు తప్ప నాకెవరు లేరు. నువ్వు లేనిది ఉన్నట్టుగా మార్చగలిగే దేవుడవు కదా. నువ్వు ప్రార్థన ఆలకించే దేవుడు కదా. ప్రార్థన చేస్తే సమస్యకు జవాబిచ్చే దేవుడు కదా. నా సమస్య ఇది, నువ్వు జవాబు ఇవని కూర్చున్నాడు అంతే. హల్లెలూయా. యేసన్న గారు ఒక మాట చెప్తుండే, అడుక్కునే వాళ్ళు తెలుసు కదా, భిక్షగాళ్ళు అంటాం కదా. అడుక్కునే వాళ్ళంట కొంతమంది వాళ్ళలో బాగా నిష్ట కలిగిన భక్తులు ఉంటారంట. భిక్షం అడుక్కోవడంలో కూడా, భిక్షము అడుక్కోవడంలో కూడా. వాళ్ళు అట్లా వచ్చినప్పుడు పండగలప్పుడు ఎక్కువ కనపడుతుంటారంట. పండగలు వచ్చినప్పుడు ఇంట్లో కొంచెము చేసుకుంటారు కదా. హల్లెలూయా, హల్లెలూయా. ఉపవాసం పెట్టుకొని పండగ గుర్తు చేసుకుంటున్నామా? ఎవరి ఉపవాసం ఎవరెవరు ఉన్నారు ఈరోజు చెప్పండి, చేతులు ఎత్తండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. అయితే మిగతా వాళ్ళు తిన్నట్టే, దేవునికి స్తోత్రం. తిన్న తర్వాత విషయం. యేసన్న గారు ఏం చెప్పేవాళ్ళంటే, ఆ అడుక్కునే వాళ్ళు అడుగుతారంట ముందు, ఏదైనా భిక్షం అడుక్కుంటారంట. ఇంకా కాలేదు వెళ్ళిపో అన్నారు అనుకో, పోరంట. ఇంకా అవ్వలేదు, ఇంట్లో వంటలు ఏం అవ్వలేదు, వెళ్ళిపో అంటే పోరంట. వాళ్ళకి ఏదో ఒకటి ఇచ్చేంత వరకు కొంచెం కూడా కదలదంట. సిగ్గు తప్పి మాటి మాటికి అడుగుతూనే ఉంటారంట. మనం కూడా దేవుణ్ణి అడిగితే అట్లా అడగాలి అని చెప్పాడు. సిగ్గు తప్పిన దేవుని దగ్గర కూర్చొని, నా పరిస్థితి ఇది ప్రభా, నువ్వు ఇవ్వాలని ఒకటే మాట మనం చెప్తుంటే ఆయన గట్టిగా పట్టుకున్నట్టు. నిజంగా మన చేతులతో ఆయన బంధించలేము కానీ, మన సంఖ్యలతో కూడా ఆయన బంధించలేము కానీ, భూమి ఆకాశం పట్టజాలని దేవుణ్ణి మనం ఒకవేళ నిలబెట్టగలిగి పోకుండా చేయాలి అంటే ఒక ప్రార్థనకు మాత్రమే అది అవకాశం ఉంది. హల్లెలూయా. మనము ప్రార్థించే వ్యక్తులమైతే, మనము ప్రార్థనలో పోరాడే వ్యక్తులమైతే దేవుణ్ణి 1 ఇంచు కూడా కదలనీయలేము. మన సమస్యకు జవాబిచ్చేంత వరకు మనం పోరాడవచ్చు. హల్లెలూయా. మంచి పోరాటం పోరాడుతున్నాను ఎవరన్నారు? పౌలు అన్నాడు. దెబ్బలు పడుతున్నా పోరాడినాడు. ఒకటి తక్కువ 40 దెబ్బలు ముమ్మారు కొట్టాడు. కొట్టి రాళ్లతో కర్రలతో కొట్టి చనిపోయడం వదిలిపెట్టిపోతే గుర్తొచ్చిన తర్వాత మామూలుగా దవాఖాన కానీ హాస్పిటల్ కానీ వెళ్ళిపోయి చూపించుకోవాలి కదా. రక్తాలు కానీ చనిపోయేంతగా కొట్టారు అని అంటే బాగా అలిసిపోయిందా లేదా బాడీ? గుర్తొచ్చిన తర్వాత ఈ వ్యక్తి ఏం చేశాడో, దవాఖానకి వెళ్ళి కర్రలు కట్టించుకొని అట్లా చేయలేదు. పక్కన వీధిలోకి వెళ్ళిపోయి అక్కడ సువార్త చెప్పుకుంటూ వెళ్ళిపోయాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఆయన చెప్పిన మాట ఏంటంటే, మంచి పోరాటం అంట. పోరాటమే కానీ మంచి పోరాటం పోరాడి తినే అని చెప్పేశాను. నా పరుగును తుదముట్టించి తినే అని చెప్పేశాను. మన జీవితంలో మనకు సమస్యలు ఎందుకు వస్తాయంటే పోరాడడానికి వస్తాయి. ఈ విషయాన్ని మర్చిపోయి మన జీవితంలో మనకు వచ్చే కష్టాలు ఎందుకు వస్తాయంటే ప్రార్థన ద్వారా దానిని పరిష్కరించుకుంటారని వస్తాయి. దేవునితో మాట్లాడడం ప్రార్థన అంటే. దేవునితో సరిగా మాట్లాడే స్థితి లేకపోతే కష్టాలు ఎక్కువ అయిపోతుంటాయి. దేవునితో మాట్లాడితే సమస్యలకు పరిష్కారం దేవుడు ఇస్తూనే ఉంటాడు. హల్లెలూయా. నాకు మొరపెట్టు, నీకు ఉత్తరం ఇస్తానంటాడు. దేవుని దగ్గరకు వచ్చి మొరపెట్టాల. ప్రయాసపడి భారం మోయించిన సమస్త జల్లారా రండి నా యొద్దకు, నేను నీకు విశ్రాంతిని ఇస్తాన్నాడా. హల్లెలూయా. ఆయన యొద్దకు వచ్చి ఆయన దగ్గర కూర్చొని, ఆయన కాడి సులువుగా ఉంటుంది, ఆయన దగ్గర నేర్చుకుంటే ఆయన చెప్తాడు. నేర్చుకోవడం అంటే మన సమస్యలు ఇవి ఉన్నాయి, మన సమస్యలు ఎంత ఎత్తుకుంటాయో అంతగా మనం దేవునితో మాట్లాడాలా. హల్లెలూయా. మనుషులకు చెప్పుకుంటాం, సేవకుని చెప్పుకుంటాం, ఇంకా బంధువులు చెప్పుకుంటాం. ఎక్కడ సమస్యకు పరిష్కారం దొరకకపోతే కృంగిపోతుంటాం. దేవుని చెప్పుకొని సమస్తం తీర్చగలుగుతాడు ఆయన. డాక్టర్లు కొంతవరకే, అన్ని డాక్టర్లతో కూడా కాదు. లాయర్లైన కొంతవరకే, అన్ని వాళ్ళతో కూడా కాదు.
మన ఏమని మంజులక్క విషయంలో అక్కడ మా ప్రయత్నాలు మేము చేస్తాం, తర్వాత దేవుని చిత్తము అని చెప్పి మీరు కూడా దేవునికి ప్రార్థన చేయండి. వాళ్ళు హిందువులే అయినా చెప్తున్నారు, మీ దేవునికి మీరు ప్రార్థన చేసుకొని మా వరకు మేము ప్రయత్నం చేస్తామని. అంటే వాళ్ళు కూడా అన్ని చేయలేరు, వాళ్ళతో కూడా అన్ని కాదు. అయితే సమస్తము సాధ్యమైన దేవుడు ఒకడు ఉన్నారు, ఆయన పేరు యేసయ్య. ఆయన దగ్గర కూర్చొని మనం అడగగలిగితే, ఆయన విసిగించగలిగితే, మన సమస్యకు జవాబు కావాలని పట్టుదలతో ప్రార్థనలో పోరాడగలిగితే, ఆయన బలహీనమైపోయి ఆయన్నే తగ్గించుకొని ఆయన్నే ఓడిపోయి మన సమస్యకు పరిష్కారం చెప్పి వెళ్ళిపోతాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ పోరాటాన్ని ఈ దినం మొదలుకొని ప్రారంభించాలి. ఈ దినం మొదలుకొని ప్రార్థన అందరు చేస్తున్నారు. దేవుని నమ్ముకున్నారంటే అంతో ఇంతో ప్రార్థన చేస్తూనే ఉంటారు ఖచ్చితంగా. తినేటప్పుడు, పడుకునేటప్పుడు, బయటికి వెళ్ళేటప్పుడు. హల్లెలూయా. అంతేనా? ఇంకా కొంచెం మహా అనుకుంటే కొంత టైం కేటాయించుకొని పలానా టైంలో కొంతసేపు ప్రార్థన ఇవి చేసేటోళ్ళు ఉంటారు. అయితే మీ సమస్య గొప్పగా ఉంది అనుకున్నప్పుడు దానికి జవాబిస్తే తప్ప నేను లెగను అని చెప్పేసి కొంచెం మొండిగా ఎప్పుడన్నా కూర్చున్నారా? హల్లెలూయా. కూర్చోవాలా, జవాబిస్తాడు. ఎందుకంటే మనుషులకు అసాధ్యమైనవి దేవునికి సాధ్యం అవుతాయి. కాబట్టి మనుషుల ప్రయత్నాలన్నీ విఫలమైపోయినప్పుడు, అన్ని ప్రయత్నాలన్నీ విఫలమైపోయినప్పుడు దేవుని దగ్గర కూర్చోవడం నేర్చుకొని మొరపెట్టగలిగితే, ప్రార్థనలో పోరాడగలిగితే దేవుడు ఓడిపోతాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మన దగ్గర ఓడిపోయి మనల్ని బతిమాలుకుంటాడు. మన సమస్యను పదే పదే చెప్పడం మనకు రావట్లేదు. కొద్దిసేపు చెప్పి బాధపడుకుంటూ ఇంకా సమస్యకు పరిష్కారం దొరకలేదు, ఇంకా ఇదేమవుతుందో, ఇంకా అదేమైపోతుందో, అంతా అయిపోయింది అనుకుంటా మొత్తము కృంగిపోయిన స్థితిలో ఎప్పుడు బాధతోనే చర్చకు వస్తారు. వెళ్ళేటప్పుడు అదే సమస్యతో వెళ్ళిపోతారు. ఇంటి దగ్గర అంత సమయం ఉంటుంది, పక్కింటిలతో మాట్లాడడానికి సమయం ఉంటుంది, మన సమస్యను పదే పదే పక్క వారికి చెప్పడానికి సమయం ఉంటుంది, దావకానికి వెళ్ళడానికి సమయం ఉంటుంది, ప్రార్థించడానికి మాత్రం సమయం ఉండదు. నా సమస్య ఇది ప్రభువా అని దేవుని దగ్గర చెప్పడానికి మాత్రము సమయం ఉండదు. రాత్రి ఒంటరిగా ఉన్న ఒక వ్యక్తి రాత్రి అంతా దేవునితో పోరాడుతున్నాడు. నా పరిస్థితి ఏంటి ప్రభా? మన మనసులు తరుగుతాం, వాళ్ళ వల్లే నాకు ఇట్లా జరిగింది, వాళ్ళ కథ ఉంటుంది నా చేతుల్లో అంటారు. హల్లెలూయా, హల్లెలూయా. గొడవలు అయిపోతాయి, సమస్య ఇంకా గొప్పగా అవుతుంది కానీ తగ్గిపోదు. నాకు ఇట్లా కావడానికి కారణం ఎవరో ఆలోచించుకుంటాం, వాళ్ళని చనుకుంటూ వాళ్ళని తిట్టుకుంటుంటాం, కానీ సమస్య పోవాలని ఎప్పుడు అనుకో. సమస్య నిజంగా మనకున్న సమస్య పోవాలంటే దేవునికి మొరపెట్టాలి. దేవునికి మొరపెట్టినప్పుడు సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. నాకు మొరపెట్టము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను, నీకు తెలియని విషయాలు నేను చెప్తానని దేవుడే అన్నాడు. మరి మొరపెడితే అయిపోయాయి కదా. దివారాత్రులు తను ఏర్పరచుకున్న ప్రజలు దేవుని గురించి మొరపెడితే ఆయన న్యాయం తీర్చడా? ఖచ్చితంగా న్యాయం తీరుస్తాడు. అయితే మనం విసిగించాలి, విసిగగా ప్రార్థన చేయాలి. అంటే పడుకోకుండా నిద్రపోకుండా అని కాదు దాని అర్థం. హల్లెలూయా. ఉద్యోగాలు చేస్తూ ఉన్నారు ఇక్కడ, ఉద్యోగం చేసుకుంటూ కూడా దేవుణ్ణి అడుగుతూనే ఉండొచ్చు, ఇంకెప్పుడు ప్రభాని అడుగుతూనే ఉండొచ్చు. జర్నీ చేసుకుంటూ ప్రయాణం చేసుకుంటూ కూడా దేవుణ్ణి అడుగుతూనే ఉండొచ్చు, కూర్చున్నప్పుడు అడుగుతూనే ఉండొచ్చు, తినుతున్నప్పుడు కూడా అడుగుతూనే ఉండొచ్చు. మనం మెలుకున్నది ఉదయం లేచినది మొదలుకొని మళ్ళీ పడుకునేంత వరకు, నిద్ర వచ్చేంత వరకు దేవుని విసిగిస్తూనే ఉండాలి. ప్రార్థన అంటే ఇంకా మోకరించి ఇక్కడ ఎక్కడ అన్ని పనులు మానుకొని చేసేదని మీరు అనుకుంటున్నారు కదా. కాదు. ఉపవాసం అంటే కూడా, ఉపవాసం అంటే తిండి మానుకోవడం అనే. ఉపసర్పంచ్ అని తెలుసా మీకు? ఉపసర్పంచ్ తెలుసా? సర్పంచ్ ఉంటాడు, ఉప సర్పంచ్ ఉంటాడు, తెలుసా? తెలీదా? ఉపసర్పంచ్ అంటే ఉపవాసం ఉండే సర్పంచ్ అనే. అట్లయితే అంతే. హల్లెలూయా, హల్లెలూయా. ఉప సర్పంచ్ అంటే ఉపవాసం అయితే ఉండడు కదా. ఈ సర్పంచ్ ఏదైనా జర ఆటంకం వస్తే ఉప సర్పంచ్ వచ్చి సర్పంచ్ ప్లేస్లో కూర్చుంటాడు, అంతేనా? కొంచెం రాజకీయ నాయకులు సామిలను మంచిగా చెప్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఉప సర్పంచ్ అంటే ఉపవాసం ఉండే సర్పంచ్ అని కాదు, కాదు. ఉపవాసం అంటే మనకున్న సమయాన్ని కొంత దేవునితో గడపడము, దేవునితో నివాసం చేయడము. వాసం అంటే నివాసం, దేవునికి మన సమస్యల గురించి చెప్పడము. సమస్యలు లేకుండా ఎవరన్నా వచ్చారా? బాధలు లేకుండా ఎవరన్నా వచ్చారా? ఎవరు రాలేదా? మీ అందరికీ వందనాలు తల్లి, నా గురించి ప్రార్థన చేయండి. అయితే హల్లెలూయా. మీ సమస్యలు ఉన్నాయి అన్నప్పుడు, భవిష్యత్తు గురించి ఏమవుతుందని బాధ ఉన్నప్పుడు, వాళ్ళ మీద వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర చెప్పుకున్నప్పుడు కూడా మీ సమస్యలు తీర్చబడలేదు అనుకున్నప్పుడు, ఇదిగో సమస్య ఎక్కడైతే ఉందో పరిష్కారం కూడా అక్కడే దాచిపెట్టిన దేవుడు చెప్తున్నాడు, నాకు మొరపెట్టు, నీకు సమస్యకు పరిష్కారం చెప్తానా అంటాడు. మన చేతగాంది ఏంటంటే మొరపెట్టలేము, ఎక్కువ పోరాడలేము దేవుడితో.
ఆయన బలహీనమయ్యేంత వరకు దేవుణ్ణి ఓడించగలిగినంత పోరాటం చేయలేదు. ఆ పోరాటం మనం చేయగలిగితే చెప్తాడు పరిష్కారం. మన ప్రార్థనలో ఉంది కదా, పాట కూడా పాడుకుంటాం. మోసే ప్రార్థించగా మన్నాను కురిపించితివి, యెహోషువ ప్రార్థించగా సూర్య చంద్రుల నాపితివి. అంతేనా? అవునా? ఇప్పుడు వాళ్ళ ప్లేస్లో మనం పెట్టుకొని ప్రార్థన చేసినామని ఒక పాట పాడితే ఎట్లుంటుంది? జోకు చెప్తలేదు. మోసే ప్లేస్లో మనము మన సమస్యల గురించి మోసే ప్రార్థించాడు. యుద్ధము జరుగుతుంది, మేము గెలవాలి అంటే సూర్యుడు ఆగి ఉండాలి. చీకటి అయితే కొంచెం యుద్ధం జరగదు, వెలుతురే ఉండాలి అంటే సూర్యుడు ఆగిపోవాలని చెప్పేసి అని ఈ మోసే దేవుని వైపు చేతులు ఎత్తి ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన దేవుడు విన్నాడంట. సూర్యుడు ఎప్పుడు అక్కడ ఉదయిస్తే వెళ్ళిపోతాడా? ఆగడు కదా. ఎవరి కోసం ఆగుతుందా? ఒక సెకండ్ ఆగమంటే ఆగుతుంది ఎవరి కోసమన్నా? టైం ఒక గంట ఆగుతుందా? కానీ దేవునికి ప్రార్థన చేశాడు, అది ఆగిపోయేటట్టు దేవా నువ్వు చేయి, నేను చేయలేను అని చెప్పేసి అన్నాడు. చేసే దేవునికి, ఆగిపోయేటట్టు చేసే దేవునికి ఈ మోసే ప్రార్థన చేస్తే సూర్యుడిని యుద్ధం అయిపోయేంత వరకు, విజయం వచ్చేంత వరకు ఆపేశాడంట. యెహోషువ ప్రార్థన చేస్తే సూర్యచంద్రులు, మోసే ప్రార్థన చేస్తే మన్నా. ఎప్పుడు కాకరకాయలు ఇవి కూరగాయలైనా మన్నా కావాలి, తేనె లాంటి మధురమైన దేవదూతలు పూజించే ఆహారం కావాలి. ప్రార్థన చేస్తే మన్నా వచ్చేసిందంట. పౌలు శీలలు ప్రార్థన చేస్తే సంఖ్యలన్నీ తెగిపోయినాయని రాయబడింది. నిజమేనా? వాక్యంలో అయితే ఉంది. మనం కూడా ప్రార్థన చేస్తే వస్తుంది, కానీ వాళ్ళ అన్ని బాధలలో, అన్ని కష్టాలలో, ఈ పౌలు శీలలు దెబ్బలు తిన్న స్థితిలో, రక్తాల మధ్యలో, గాయాల మధ్యలో, సంఖ్యలలో, జైల్లో వేయబడిన స్థితిలో రాత్రి లేచి దేవునికి స్తుతించుకుంటూ ప్రార్థన చేసుకుంటూ ఉన్నారంట. సడన్గా అక్కడ భూకంపం కలిగిపోయి, హల్లెలూయా హల్లెలూయా, సంఖ్యలన్నీ ఊడిపోయాయి, ద్వారాలు తెరవబడిపోయాయి, బయటకు వచ్చేసి చీకటి గమ్మిపోయాయి. అంటే ప్రార్థనకు శక్తి ఉందా లేదా? ఉందా లేదా? ప్రార్థనకు శక్తి ఉందా? ప్రార్థన చేసే దమ్ము మనకు ఉండాలి, శక్తి దేవుడు ఇస్తాడు అంతే. అన్ని చేయగలిగిన దేవుని దగ్గర ప్రార్థన చేసే మనసు, పోరాటం, ప్రతిమ మనకుంటే దేవుడు ఎందుకు చేయలేడు మన కోసం? నేను కూడా ఒక నిర్ణయం తీసుకున్నా, ఈ 50 రోజుల్లో దేవుని ఎట్లయినా విసిగించాలి. ఎందుకంటే నాకు చాలా భారం ఉంది. మీ అందరి భారం నా భారమేనా? నాకు ఏదైనా పని ఉందా? ఏమైనా ఉద్యోగం చేస్తున్నానా? నా ఉద్యోగమే మీ గురించి విజ్ఞాపన చేయడం, అంతకాడికి ఏమైనా చేస్తానా? లేదు కదా. మందిర స్థలం కావాలని ఒక భారం, మందిరం కట్టుకోవాలని ఒక భారం, కుటుంబాన్ని దేవుని చిత్తానుసారం చూసుకోవాలని ఒక భారం, ఇక్కడ చేరువచ్చిన మీ అందరి కుటుంబాలకు ఉన్న సమస్యలన్నీ కూడా ఒక భారమే. వాటి గురించే ప్రార్థన, పోరాటం చేయాలి. నేను కూడా ఒక నిర్ణయం తీసుకున్నా. మీరు ఒక నిర్ణయం తీసుకోగలిగితే, మరి ఈ బైబిల్లో రాయబడిన మాటలన్నీ నిజమే కాబట్టి, అవునా కదా? వాళ్ళు ప్రార్థన చేస్తే కార్యాలు జరిగినాయి కాబట్టి, మనం కొన్నిసార్లు మనం ప్రార్థించిన కార్యాలు కూడా కొన్నిసార్లు జరిగినాయి లేదా? కొన్ని జరగలేదు. ఎందుకంటే ఆ కార్యాలకు సరిపోయేంత పోరాటం మనం చేయలేదు. ఆ జవాబు వచ్చేంత వరకు మరీ ఎక్కువగా మనం ప్రార్థన చేయలేకపోయాం. కొంతవరకు మనం ఓపికనంత వరకు చేసినప్పుడు కొన్ని జరిగినాయి, కొన్ని జరగలేదు. అయితే మరొకసారి మనం బలపరుచుకొని దేవుని సన్నిధిలో పని చేసుకుంటూ కూడా, ఉద్యోగం చేసుకుంటూ కూడా, మన పనులు చేసుకుంటూ కూడా, నడుచుకుంటూ కూడా, మాట్లాడుకుంటూ కూడా, తినుకుంటూ కూడా, అర్థమవుతుందా? మనం దేవుణ్ణి అడుగుతూనే ఉండొచ్చు మనసులో. నేను మనసుతో ప్రార్థిస్తాను, భాషలతో ప్రార్థిస్తానని చెప్పేసి అన్నాడు కదా. ఎవరు? ఎల్లప్పుడూ ప్రార్థన చేయాలంటే అదే ఇంకా ఆయుధం.